హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 6, 7, 8 మరియు 9వ తరగతులలో మనకు ప్రవేశమునకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనతో వీడియోకి వెళ్ళిపోదామండి. ఒకసారి నోటిఫికేషన్ కనుక చెక్ చేస్తే ఇంకా మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8 మరియు 9వ తరగతులలో ఖాళీగా ఉన్నటువంటి ఇది వచ్చేసి మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట. ఖాళీగా ఉన్నటువంటి సీట్లకి మనకి నోటిఫికేషన్ అనమాట. ఒకసారి కనుక చెక్ చేస్తే ఈ యొక్క ఖాళీ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఓసీ లేదా ఈబీసీ విద్యార్థుల నుండి దరఖాస్తులు అనేటివి కోరడం జరుగుతుందన్నమాట. మనకు ఎగ్జామ్ కనుక చెక్ చేస్తే ఇంకా ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 20. మనకు ఆదివారం నాడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు జరుగుతుందన్నమాట. మనకు ఏప్రిల్ 20వ తారీఖున మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 10 నుంచి 12 గంటల లోపల. మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి ఒకసారి చెక్ చేస్తే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకున్న విద్యార్థులు ఈ సంవత్సరం అంటే 2024-2025 సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. మనకి ఏజ్ కనుక చెక్ చేస్తే 31/8/2025 నాటికి 12 సంవత్సరాలకు మించకుండా 10 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కనుక 2 years మినహాయింపు అయితే ఇచ్చారు. ఇన్ కేస్ 7వ తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు అయితే కనుక ఈ యొక్క 2024-2025 సంవత్సరంలో 6వ తరగతి చదువుతూ ఉండాలి. 13 సంవత్సరాలకు మించకుండా 11 సంవత్సరాలకు తగ్గకుండా వాళ్ళకి వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 31/8/2025 నాటికి 13 సంవత్సరాలకు మించకుండా అయితే ఉండాలి. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే 8వ తరగతి ప్రవేశం పొందగోరు విద్యార్థులు అయితే కనుక ఈ సంవత్సరము 2024-2025 సంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి లేదా చదువుతూ ఉండాలి. 31/8/2025 నాటికి 14 సంవత్సరాలకు మించకుండా 12 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే 9వ తరగతి ప్రవేశం పొందగోరు విద్యార్థులు అయితే కనుక 31/8/2025 సంవత్సరం నాటికి 15 సంవత్సరాలకు మించకుండా 13 సంవత్సరాలకు తగ్గకుండా వాళ్ళ యొక్క వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2 years అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. విద్యార్థులు ప్రభుత్వం లేక ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో ఏదేని 2023 మరియు 2024-2025 విద్యా సంవత్సరంలో నిరవధికంగా విద్య అంటే కంటిన్యూగా అనమాట. ఈ సంవత్సరం గ్యాప్ లేకుండా వాళ్ళు ఎక్కడో వచ్చుకుంటా స్కూళ్ళలో చదువుతూ ఉండాలన్నమాట. ఇన్కమ్ ఇక పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అయితే ఇచ్చారండి. ఒకసారి కనుక చెక్ చేస్తే కనుక వార్షిక ఆదాయము తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసి సంవత్సరానికి 1,50,000కు మించి ఉండకూడదు. ఇది వచ్చేసి గ్రామీణ రూరల్ ఏరియాలో మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 1,50,000కు మించి ఉండకూడదు. అదే పట్టణ ప్రాంత విద్యార్థులు అర్బన్ ఏరియాలో అయితే కనుక 2 లక్షలకు మించి ఉండకూడదు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకునే వాళ్ళు ఇంతకంటే తక్కువనే ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రూరల్ ఏరియా గ్రామీణ వాళ్ళు అయితే కనుక 1,50,000కు మించకూడదు. అట్నే అర్బన్ వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే 2 లక్షలకు మించరాదు. ఈ సెలక్షన్ అయితే కనుక పాత ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా. మనకి తెలంగాణలో మనకి డిస్ట్రిక్ట్స్ పెంచారు కదా. డిస్ట్రిక్ట్ పెంచని కాకుండా పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూనిట్గా పరిగణించడం జరుగుతుంది అడ్మిషన్స్కి అయితే కనుక. మనకి ప్రవేశ పరీక్షకి సిలబస్ కనుక చెక్ చేస్తే ఇంకా 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సిలబస్ అయితే 5th క్లాస్ సిలబస్ను బేస్ చేసుకొని 5th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ను బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 7వ తరగతి వాళ్ళకైతే కనుక 6th క్లాస్ సిలబస్ను బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 8వ తరగతి అయితే వాళ్ళకైతే కనుక 7వ తరగతి సిలబస్ను బేస్ చేసుకొని ఎగ్జామ్స్కి క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదే 9వ తరగతి పరీక్షకి అయితే కనుక 8th క్లాస్ సిలబస్ను బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రవేశ పరీక్ష తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలలో ఆ యొక్క సబ్జెక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఒకసారి కనుక చెక్ చేస్తే కనుక 2 గంటల వ్యవధిలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే టోటల్గా అయితే ఉంటాయి. తెలుగు నుంచి 15 మార్కులు, లెక్కల నుంచి 30 మార్కులు, సామాన్య శాస్త్రం నుంచి 15 మార్కులు, సాంఘిక శాస్త్రం నుంచి 15 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 25 మార్కులలో మనకి ఈ రకంగా మనకి ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్గా మనకి క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ అనమాట. మనకి జవాబు పనులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలండి. ఒకసారి ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది ఏంటనేది పోయిన సంవత్సరం నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ని కనుక రెఫర్ చేస్తే కనుక
వీడియోస్ అనేవి ఉన్నాయండి, ఒకసారి డీటెయిల్గా అయితే మీరు చూడండి. సో పోయిన సంవత్సరం కూడా నేను ఈ యొక్క వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది, ఒకసారి మీరు చూడండి. ప్రశ్నపత్రం అనేది మన క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. పరీక్షా కేంద్రం ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి విద్యార్థులు వారి యొక్క సొంత జిల్లాలో పరీక్షా కేంద్రం అనేది నిర్వహించడం జరుగుతుంది. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టికెట్లో ఉంటాయి. సో ఒకసారి కనుక ఇంకా చెక్ చేస్తే కనుక ఇక్కడ రిజర్వేషన్స్ అయితే ఇచ్చారండి. సో బీసీ ABCDE, సో ఏ కేటగిరీ ఎంత రిజర్వేషన్ అనేది మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 5%, ఇతరులు ఎవరైతే వాళ్ళకి 2%, అనాథ పిల్లలు ఎవరైతే వాళ్ళకి 3%. ఈ రకంగా మనకి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ వైజ్గా ఇక సీట్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఏ సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. ఈ సైట్ లేదా ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో మనకి అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడవు. ఆన్లైన్లోనే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సో హాల్ టికెట్స్ వచ్చి మనకి ఈ యొక్క ఏప్రిల్ 15న మనకి ఆన్లైన్లో ఉంచబడతాయండి. సో ఈ యొక్క ప్రక్రియ, ఈ అడ్మిషన్ ప్రక్రియ మనకి 31/7/2025తో ముగించబడును. సో మనకి ఆన్లైన్లో వచ్చేసి 150 రూపీస్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుందండి. సో మనం ఆన్లైన్లో 150 రూపీస్ అమౌంట్ అయితే పే చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా అమౌంట్ పే చేయాలి, తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండాలండి, అప్పుడు మాత్రమే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ యొక్క మీరు ఏదైతే ఇంకా అమౌంట్ పే చేస్తారో దానికి జనరల్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఆ జనరల్ నెంబర్ ఆధారంగా మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. మనకు లాస్ట్ డేట్ కనుక చెక్ చేస్తే కనుక మార్చి 6 నుంచి 6వ తేదీ నుంచి, ఈ నెల 6వ తేదీ నుంచి 31 లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టైం లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఒకసారి చెక్ చేస్తే కనుక పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఉండాలన్నమాట. అప్లోడ్ చేసే ముందు ఈ ఫోటో అనేది మీరు స్కాన్ చేసి సిస్టంలో పెట్టుకుంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. సో దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థికి క్యాస్ట్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ అంటే స్పెషల్ కేటగిరీ ఏమైనా మీకు ఉంటే కనుక అది కూడా, తర్వాత స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్లు, పుట్టిన తేదీ మరియు ధృవపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి. సో ఇన్ కేస్ ఆ టైంకి లేకపోతే అడ్మిషన్స్ టైంకి ఖచ్చితంగా అయితే ఉండాలండి. ఆ అడ్మిషన్ టైంలో ఇక ధృవపత్రాలు చూపించిన తర్వాతనే మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేయబడను. సో అదనమాట, ఈ సర్టిఫికేట్స్ అయితే రెడీగా ఉంచుకోండి అడ్మిషన్ టైం కల్లా. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక ఖాళీ సీట్స్, ఎక్కడ ఖాళీ సీట్స్ ఉన్నాయనేది ఒకసారి మీకు అది కూడా నెక్స్ట్ వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తానండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్ గురించి అయితే కనుక మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 31వ తారీఖు. ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్ 20న జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై తీస్తాను. సో ఇదనమాట ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అడ్మిషన్ రిలేటెడ్ వీడియోస్ అన్నిటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇక బెనిఫిట్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట, మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. సో ఇదేనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.